ఆరాధించుకోవడం, శాస్త్రీయ సంగీతాన్ని ఆరాధించుకోవడం సమానమని మన రంగాచార్యులు గారు సంకల్పించడం, వారు స్వయంగా టాప్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ గా గత 70 సంవత్సరాలుగా సంగీత ప్రపంచానికి ఎంతో సేవ చేసి ఈ వయసులో కూడా వారు అలుపెరగకుండా ఊరూరు తిరుగుతూ సంగీతాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తుంటే మనందరం వినడానికి ఏమంత అదుపని చెప్పేసి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు భక్తిగిన సంగీతం అని చెప్పేసి మనం ఏ కార్యక్రమంలో అయినా సంగీతంతో ప్రారంభించుకుంటే శుభప్రదంగా ఉంటుందని ప్రతి కార్యక్రమానికి ముందు ఒక పాటను, ఒక శ్లోకాలను ఏదో పెడతారు. కానీ మొత్తం కార్యక్రమమే సంగీతమయమైపోతే అది ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత మహత్తరంగా ఉంటుందో, ఎంత ఆర్తిగా ఉంటుందో మీరందరూ ఇప్పుడు విని ఆనందిస్తారు. నేను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి గానం విన్న తర్వాత వారి తరఫున నేను మాట్లాడతాను. 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా గౌరవనీయులు గురువారు ఎన్సి రంగాచార్యులు గారిని ప్రార్థిస్తున్నాను. విషయాలు వారికి వచ్చేసినాయి కాబట్టి నాకు చాలా పని తగ్గింది. ఒకటే విషయం, భారతీయ సంగీతం అనేది ఇది మొత్తం ప్రపంచంలో సంగీతాలన్నింటిలో కూడా అత్యుత్తమమైనటువంటి విశిష్టమైన సంగీతం. మిగతావన్నీ కంపోజ్డ్ మ్యూజిక్స్ బోర్డు మీద రాసుకొని దాని ప్రకారం వాయిస్తారు. ఇక స్టేజ్ మీద పెట్టుకొని కంపోజ్డ్ మ్యూజిక్ అంటారు దాన్ని. సినిమాలు కానీ ఇంకేదైనా సరే అది కంపోజ్ చేసిందే వాయిస్తారు. ఇది అది కాదు, ఇట్ ఈస్ మనోధర్మ సంగీతం. మనోధర్మం అంటే ఏమిటి? ఇవాళ కళ్యాణ్ రాగా పాడతాను నేను, రేపు అది పాడను ఇంకోటి పాడతాను, కళ్యాణే నా యొక్క ఆలోచన ప్రకారం దాన్ని మార్చేస్తాను. స్వరకల్పన ఇవాళ చేస్తాను, రేపు అది చేయను, నెలవు ఇవాళ చేస్తాను. ఇవన్నీ మనోధర్మంలో గొప్ప విషయాలు. అందువల్ల ఇంత గొప్ప, అందుకనే ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ సుబ్బలక్ష్మి వెళ్ళి పాడిందంటే స్టాండింగ్ ఓవేషన్. వాళ్ళు మామూలుగా చేయరు, వాళ్ళు నిలబడి చప్పట్లు కొడతారండి. అంత భక్తి ఉంది వాళ్ళకి. చాలా చాలా గొప్ప వాళ్ళు చేస్తారు. అందువల్ల ఏమిటంటే ఆ భారతీయ సంగీతాన్ని ఇప్పుడు ఈ ముగ్గురు త్రయం ఉంది కదా, సంగీత త్రయం పండించిన వాళ్ళు. అంతకుముందు ఏం పాడారో, ఎట్లా పాడారో, అద్భుతాలు జరిగినాయి, అవన్నీ మనకు తెలియదు. ఈ 200 ఏళ్ల లోపల వీళ్ళు తయారయ్యి మొత్తం సంగీతం అంటే ఇక ఇంతకు మించి మనం చేయలేమండి. దానికి వాళ్ళు ముగ్గురు కలిపి ఇంకా అడ్వాన్స్ చేసేదే లేదు, నో క్వశ్చన్. ఎందుకంటే ఒక విరిబోని వర్ణం రాయగలమా, ఒక మీనాక్షి స్వరజతి రాయగలమా, ఒక ఎందరో మహానుభావులు జగదానంద గారక ఎవరైనా రాస్తాడా? ఎవడు రాయలేడు. వి కాంట్ ఎక్సెల్, క్వశ్చనే లేదు. పండించారు వాళ్ళు సంగీతాన్ని. అట్లాంటి వాళ్ళు పండించిన దాన్ని అది ఆధారం చేసుకొని అవన్నీ నేర్చుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అన్నమాచార్య కీర్తనని, రామదాస్ అని పాటలో అప్లై చేసుకుంటారు. అవి ఒరిజినల్ కావు. అన్నమాచార్యుడు రాశాడు, ఓకే, రాయి పత్రాలు ఉన్నాయి, కానీ స్టైల్ వాళ్ళది కాదు. ఇట్లాంటి విద్వాంసులందరూ కూడా కూర్చొని ఇవి నేర్చుకొని ఈ బేస్తో అవి తయారు చేశారు. గుర్తుపెట్టుకోండి, దానికి దీనికి తేడా ఉంది. రామదాస్ కీర్తనలు ఉన్నాయి, రామదాస్ కీర్తనలో ఆయన స్టైల్ చేసినవి కావు. తూము నరసింహదాస్ ఇట్లా కొంతమంది ఉంటారు, ఆ డ్రామాలు రాసిన వాళ్ళు చేశారు. ఉదాహరణకి చెబుతా, సీతమ్మకు చేయిస్తే చిత్తాకు పథకము ఎవడబ్బా సొమ్మని అంటాడండి రామదాస్ అంటాడండి. అసలు కెన్ బి ఎక్స్పెక్ట్ దట్ కాన్సెప్ట్ మనం ఎక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే సరదాగా వాళ్ళు రాశారు, మంచిదే, వాళ్ళకి నమ్మవాక, వాళ్ళని ఏమంటారులే, నిందాస్తుతేనే ఉంటుంది, అది చేశారు. కానీ అవన్నీ ఎట్లా వచ్చినాయంటే ఇది పండించిన వాళ్ళు, బాగా నేర్చుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. పూజ్యులు శ్రీపాద పినాకపాణి, ఆయన కొన్ని స్టైల్ చేశారు. మాంద్యులు మన నేదునూరు కృష్ణమూర్తి గారు, ఓగటి వెంకటేశ్వర గారు, అద్భుతమైనటువంటి ప్రజ్ఞాచారులు, వాళ్ళందరూ కూడా వాటిని స్టైల్ చేశారు. స్టైల్ చేశారు కారణం ఎవరు? ఇక్కడ బేసు, అది గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు బేస్తోనే ఈ సంగీతం నేర్చుకొని వాళ్ళందరూ మేమేమి చేసినాం. 1, 2 సంగీతం పాడటం కంటే నేర్పడం చాలా కష్టమైనది. అద్భుతంగా వేల మందిని తయారు చేశారు ఇవాళ ఆ సుధాకర్. అట్లానే ఈయన కూడా ఎప్పుడు ఇది పెట్టుకొని చెబుతూ ఉంటామే, పారికి పాఠాలు పోతూనే ఉంటాయి. వేల మంది నీకు చెప్తుంటారు. వీళ్ళు పొద్దున్న లేస్తే అదే దే లివ్. మీరు అనుకుంటారు దే ఆర్ లివింగ్ ఆన్ మ్యూజిక్. నో, దే ఆర్ లివింగ్ ఫర్ మ్యూజిక్. దే ఆర్ లివింగ్ ఫర్ మ్యూజిక్. మ్యూజిక్ కోసం జీవిస్తున్నారు వాళ్ళు.
పాండిత్యం ఆయన కావాలని కేంద్రం చేయగలడు, ఏదైనా డబ్బు సంపాదించాలి కాదు. దే ఆర్ లివింగ్ ఫర్ మ్యూజిక్, దే ఆర్ డెడికేటెడ్. అందువల్ల ఏమిటంటే గొప్ప వాళ్ళని తీసుకొచ్చుకున్నాం. ఇవాళ చక్కగా ఎవరు లేవకుండా కూర్చోండి, సింపుల్గా మ్యాక్సిమం గంటన్నర అనుకుంటున్నాను నేను. వాళ్ళ ఇష్టం అది, అది గంటన్నర అనుకుంటున్నాను నేను. పర్వాలేదు, వారి యొక్క ఇష్టాన్ని బట్టి చేద్దాం. వారు ఎట్లా వీలైతే అట్లా చేస్తారు. చక్కగా పాడతారు, ఆస్వాదించండి, వినండి, ఆనందించండి, అభినందించండి, ప్రోత్సహించండి. ఇంకోటి ఏం చెబుతున్నాను, ప్రజల ప్రోత్సాహం ఉన్నప్పుడే కళలు వెల్లువిరుతాయి. దానికే ఉదాహరణకి చెబుతున్నా, ఇవాళ సుధా బ్యాంకు 20 ఏళ్ళైంది. ఏ బ్యాంకు వాడని చేస్తున్నాడండి, త్యాగరాజు సభలు చూడండి. ఒక్క యూనియన్ సిటీ బ్యాంక్ వాడు 26లో మొత్తం వాడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, 26 కార్యక్రమాలన్నీ కూడా యూనియన్ సిటీ బ్యాంక్ వాడు బ్రహ్మాండంగా చేస్తుంటాడు. మెయిన్ స్పాన్సర్ అతనే. అందువల్ల అదే రకంగా అదే కోవలో ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న అర్బన్ బ్యాంకు కూడా అద్భుతాలు చేస్తోంది ఇవాళ. అంటే నిజంగా జోహార్లు, అభినందనీయాలు. చాలా వాళ్ళు యొక్క ఆ బ్యాంకు ఎదగాల్సినటువంటి, ఇంకా ఎదిగి ఇంకా త్యాగాలు చేయాల్సిన స్థితిలో ఉంది. అందుకని ఆ బ్యాంకును అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టమని వాళ్ళు అదొక రోజుల్లో జిఎన్బి, చెమ్మంగుడి, ఈ రకంగా అద్భుతమైనటువంటి పాతకాళ్ళందరూ ఉంటారు. ఇంకోటి చెబుతున్నా, ఏది వచ్చినా ఏ చిన్న బాలసాలకు కూడా సంగీత కచేరీ ఉంటుంది. అక్కడ చిన్న బాలసాలకు ఉంటుంది సంగీత కచేరీ. చిన్న కార్యక్రమాలు కూడా కచేరీ లేకుండా ఉండదు. అంటే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అట్లా ప్యాటర్న్ చేస్తున్నారు. కాబట్టి తమిళనాడులో సంగీతం బాగా ఎక్కువ ఉంది. ఇక్కడ మన దగ్గర కూడా ఆ రకంగా చేయొచ్చు. మనం ఏం చేస్తాం, పెళ్లి కాగానే పిల్లలు కానీ ఏదో పిచ్చి పాటలన్నీ పెడతారు. అదో కల్చర్. అందువల్ల మీరే ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ వచ్చి ఆడతారు. మన గర్వకారణం, మన తెలుగువాడు. Thank you.